వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టి దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ నిర్వహించాలి అని భావిస్తున్నారు. అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే దీని మీద అరెస్ట్ చేస్తారా, కేసీఆర్ని దీంట్లో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా అంటే, ఆయన అరెస్ట్ చేయించాల్సినటువంటి అవసరం నాకేంటి, నేను ఎవరిని ఏం శత్రువులుగా చూడలేదు, నాకు తెలంగాణ ప్రగతి ముఖ్యం. దీంట్లో అవినీతి జరిగింది అంటే అవినీతికి స్పష్టమైన ఆధారాలు ఉంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నేను చెప్పినా చెప్పకపోయినా జైలుకి వెళ్లాల్సిందే అనేది ఆయన ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా చెప్తున్నటువంటి విషయం. అంటే నేను అరెస్టులకి పోవడం లేదు, నేను అరెస్ట్ చేయించేటువంటి అవకాశం నేను తీసుకోదలుచుకోలేదు, నా పని తెలంగాణని గాడిలో పెట్టడమే. ఇది ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చూసుకోవాల్సి వస్తుంది. కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి, మన హరీష్ రావు కానీ వీళ్ళందరూ ఇటీవల కాలంలో అనేక వ్యాఖ్యానాలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఏంటంటే, ఏ విషయం మీద మీడియాలో చర్చ జరుగుతున్నా లేదు ప్రభుత్వం తరఫున ఎవరన్నా మాట్లాడుతున్నా ఇంకేముంది మమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు, అరెస్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు అంటూ ఒక స్టేట్మెంట్ని ఎత్తుకుంటున్నారంటే, అరెస్ట్ చెయ్యండి, మీకు దమ్ముంటే చేయండి అని ప్రభుత్వానికి వాళ్ళు సవాల్ విసురుతున్నారు అనుకోవాలా? డెఫినెట్గా సవాల్ విసురుతున్నారు అనుకోవాలా? మరి రేవంత్ రెడ్డి ఎందుకు నేను వాళ్ళని ఎప్పుడో క్షమించేశాను అంటే, క్షమించడం ఇన్ ద సెన్స్ నేను పట్టించుకోవట్లేదు, నాకు తెలంగాణ ఇంపార్టెంట్ అయ్యా, నేను దాన్ని చూసుకోవాలి, వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ నేనేం పెద్ద పట్టించుకోను, వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేయాలా, నేను శత్రుత్వం పెట్టుకున్నానా, లేదు కదా, ఎందుకు వచ్చిన గోళ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో పరస్పర విరుద్ధంగానే స్టేట్మెంట్లు అనేవి వస్తున్నాయి. వాళ్ళు ఏమో ప్రొవోకేట్ చేస్తున్నారు, ఈయనేమో చాలా అవతల పండు అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నారు. అంటే బేసిక్గా మౌనంతో ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఒక భయంతో ఉంచడం కూడా ఒక శిక్ష కింద భావించాలేమో అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం రిపోర్ట్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని అరెస్ట్ చేయడానికే రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారంటూ కేసీఆర్, హరీష్ రావు గట్టిగా నమ్ముతూ, దీని మీద అసెంబ్లీలో ఇది పెడితే మేము కూడా దాన్ని ఆమోదించినట్లే, అసెంబ్లీలోనే పెట్టకూడదు ఆ రిపోర్ట్ని, అదొక దొంగ రిపోర్టు, తప్పుడు రిపోర్టు, అలాంటి రిపోర్ట్ని అసెంబ్లీలో పెడితే మేము కూడా దాని మీద చర్చించామంటే తప్పు జరిగిందని మేము అంగీకరించాలి, అసలు తప్పే జరగలేదు అని మేము చెప్తున్నప్పుడు ఇంకా దాని మీద రిపోర్ట్లు ఇవన్నీ ఎందుకు, ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారు అని చెప్పి. సో ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక పూర్తిగా చట్టబద్ధమైనది కాదు, చట్ట వ్యతిరేకమైనది, చట్ట విరుద్ధమైనది, దీన్ని చట్టవిరుద్ధంగానే ప్రకటించండి అంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే ఈ కమిషన్కి అసలు చట్టబద్ధత లేదు అని, కేవలం రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపుల కోసం ఈ కమిషన్ ఏర్పాటు చేశారంటూ పిటిషన్లో వాళ్ళు వెల్లడించడం జరిగింది. సో మరి ఎప్పుడు విచారణకు వస్తుంది, మరి రేపా, ఎల్లుండా, అవతలెల్లుండా, వచ్చే వారమా తెలియదు, కానీ మొత్తానికి విచారణకైతే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, అసెంబ్లీలో దీని మీద కూలంకషంగా చర్చ జరగాలి, స్పెషల్ సెషన్స్ దీని మీద నడిపించాల్సిందే, ప్రతి ఒక్క శాసనసభ్యుడికి, శాసన మండలి సభ్యుడికి, అవసరమైతే మేధావులను కూడా ఆహ్వానించి, మీడియా మిత్రులను కూడా ఆహ్వానించి, ప్రతి ఒక్కరికి ఈ 650 పేజీల రిపోర్ట్ ఏదైతే ఉందో పిసి ఘోష్ కమిషన్కి సంబంధించి 650 పేజీల రిపోర్టును ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాను, దాంట్లో ఉన్నటువంటి లోట్పాట్లేంటి, వాస్తవాలేంటి, మొత్తం అన్నిటి మీద సమగ్రమైన చర్చ జరగాలి అని చెప్పి రేవంత్ రెడ్డి బలంగా ఆయన కోరుతున్నారు. దానికి తగ్గట్టే నిర్మాణాత్మకంగా చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాని ఏకపక్షంగా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తానని ఆయన కూడా చెప్పట్లేదు. కానీ ఆ రిపోర్ట్ కనుక ఎమ్మెల్యేల చేతుల్లో పడి పబ్లిక్లోకి వచ్చి, పబ్లిక్ కూడా దాన్ని చదివి ఇందులో ఇంత జరిగిందా అనేటువంటిది పార్టీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేస్తుంది అని బలంగా నమ్ముతూ, ఇది అసలు బయటికి రాకూడదు, రాకుండా కోర్టుకి వెళ్తే సరిపోతుంది, చట్టబద్ధతే లేదని చెప్తే సరిపోతుందని హైకోర్టులో వీళ్ళు పిటిషన్ వేయడానికి వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఎలా ఉందంటే, పరిస్థితి లేని దాన్ని ఊహించుకొని, ఒకవేళ నిజంగానే రిపోర్ట్ ఇచ్చారనుకున్న ముందు శాసనసభలో చర్చ జరుగుతుంది. హరీష్ రావు చేతిలో పెట్టుకుంటే ఇరిగేషన్ మంత్రిగా ఆయనే పనిచేశారు కదా, పనిచేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, అలాగే ఈటెల రాజేందర్ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది. సో అందరూ కూర్చొని ఒకసారి స్పెషల్ ఇన్విటేషన్ మీద ఎంపీ గారు కూడా వెళ్తారు, అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని ఇన్వైటీస్ లిస్టులో ఆ రిపోర్ట్ పట్టుకొని, అయ్యా ఆ రోజున కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేదు హరీష్ గారు నేను మంత్రులుగా పనిచేసినప్పుడు, ఇగో ఇలా జరిగింది, ఇది అయ్యింది చెప్పుకుంటారు. ఆయన కూడా శాసనసభలో చర్చించండి. అయితే ఒక చిన్న సలహా ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి మైక్ అందరికీ ఇవ్వండి, ఒక్కొక్కళ్ళకి కనీసం 30 నుంచి 45 నిమిషాల సమయం ఇవ్వండి. ఉన్నదే
125 మంది మనకు ఉన్నటువంటి వాళ్ళు. సో ఈ నేపథ్యంలో అందరికీ కలిపి తలా 45 నిమిషాలు ఇచ్చి ముందు చదువుకోవడానికి వాళ్ళకి 1 గంట సేపు 2 గంటల సేపు సమయం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సెషన్ల వారీగా వచ్చి వాళ్ళని మాట్లాడమని చెప్పండి. తెలిసిపోతుంది కదా ఎవరి అభిప్రాయం ఏంటనేది క్లియర్గా. ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ని కూడా పెట్టండి, సరిపోతుంది. సో ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది కక్ష సాధింపు కాదు అని ప్రజలకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఏదో రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి దాని మీద అరెస్టులు లేదంటే మిగతావి అని జరిగిపోతుంటే క్షమించాలి, రేవంత్ రెడ్డి కూడా ఇదిగో కక్ష సాధింపుతోటి ఇవన్నీ చేస్తున్నాడు అని అంటారు. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణలో జరిగినటువంటి ఏ స్కామ్లో కూడా అరెస్టులు పెద్దగా జరగలేదు. కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మాత్రమే చాలా హల్చల్ అనేది జరిగింది. అలాగే హైడ్రా వచ్చిన తర్వాత కబ్జాలు ఎవరు చేశారు ఏంటి అన్న దాని మీద వాటి మీద జరిగింది. తర్వాత ఈ కార్ రేసింగ్ దాని మీద అరెస్టులు ఎక్కడా జరగలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరిని కూడా అరెస్ట్ చేయాలి. కేవలం ఆవేశపూరితంగా మీద పడిపోతున్నారు అన్నటువంటి వాళ్ళు, తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు, లేదంటే అనుమతులు లేకపోయినా గొడవలకు దిగి ధర్నాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళని అంటే ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళని ఎక్కువగా అరెస్ట్ చేశారు తప్ప కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినట్టుగా ఎక్కడ మనకి దాఖలాలు కూడా లేవు. బీఆర్ఎస్ నేతలను ఎవరిని అరెస్ట్ చేసిన దాఖలాలు పెద్దగా లేవు. సో రేవంత్ రెడ్డి పంథాని స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడు వీళ్ళు భయపడుతూ ఉండాలి, ఎప్పుడు అరెస్ట్ చేస్తానా, ఆధారాలు బయట పెట్టి అరెస్ట్ చేస్తానా అని భయంతో బతకాలనేటువంటి పంథాన్ని ఆయన అనుసరిస్తున్నట్టుగానే స్పష్టంగా తెలుస్తుంది. ఇక పర్టికులర్గా కేసీఆర్ విషయంలో నేను ఆయన్ని అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నా, చర్చలు జరగాలని కోరుకుంటున్నాను, అంతే తప్ప ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పడేస్తే నాకేంటి ఒరిగేది, ఇప్పటికే ఫామ్ హౌస్లో అరెస్ట్ చేసినట్టుగానే ఉన్నాడు, బయటకు కూడా రావట్లేదు కదా, అంతకుమించింది ఏముంది వయసులో ఇంకా నేనేం చేయటువంటి శిక్ష అని చెప్పి చాలా క్యాజువల్గా మాట్లాడేశారు. ఇక్కడే బీఆర్ఎస్ వాళ్ళకి రేవంత్ లాజిక్ అనేది అర్థం కావట్లా, చాలా స్ట్రాటజిక్గా మౌనంగా కొడుతున్నాడు అనేది మాత్రం. మరి మీరేమంటారు రేవంత్ అభిప్రాయం మీద, అలాగే కేసీఆర్ చేసినటువంటి ఈ వ్యూహాత్మక తప్పిదం కోర్టుకు వెళ్ళడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.